గోదావరి నది తీరంలో కొత్త యువ జంట చనిపోయారు. దాని గురించి మీరేమైనా చెప్తారా సార్? యా ఇదొక సెన్సేషనల్ ఇది అని చెప్పచ్చు. ఎందుకంటే గోదావరి నదిలో ఒక పెళ్ళై 5 రోజులు కూడా కాలేదు, ఆ జంట దూకి ఆత్మహత్య చేసుకున్నారని వార్త గుప్పుమంది. అసలు ఇది పైకి సింపుల్గా కనిపిస్తుంది, కానీ లోపలికి వెళ్ళే కొద్దీ దీంట్లో అనేక విషయాలు మనకి అర్థమవుతాయి. సో ఇది ఏంటంటే అసలు ఉండ్రాజవరం అనే ఊరు దగ్గర మూర్త అనే ఒక ఊరుంది. ఆ ఊరిలో శివరామకృష్ణ అని అతను చిన్న చిన్న పనులు చేసుకుంటుంటాడు. సో అక్కడ వడలి అని ఇంకొక ఊరు ఉంది. అందులో సత్యవాణి అనే అమ్మాయితో డిసెంబర్ 15న పెళ్లి జరిగింది. ఆ పెళ్లి ఫోటోలు చూస్తే కూడా వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అమ్మాయికి అయితే 19 years. సో మొన్నటి నుంచి ఒక 3 రోజుల నుంచి ఇద్దరు కూడా వీళ్ళ ఇంటికి వచ్చారు. 3 రోజుల ముందు ఎవరు అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చారు. ఆ అమ్మాయిల అమ్మకి మతిస్థిమితం లేదు, అందుకని అవ్వాతాత దగ్గర పెరిగింది. సో వాళ్ళ ఇంటికి వచ్చారు. అంతా సరదాగా కొత్త జంట, పెళ్ళి కొత్తగా అయింది, అలాగా నడుస్తుంది. ఈ లోపల వాళ్ళిద్దరు మేము సినిమాకి వెళ్తామని బైక్లో బయలుదేరారు. బయలుదేరి ఈవినింగ్ బయలుదేరు. ఫస్ట్ షో చూసుకొని ఇంటికి రావాలి, కానీ రాలేదు. వీళ్ళేదో సరే కొత్త జంట కదా అటు ఇటు తిరుగుతున్నారేమో అనుకున్నారు, కానీ ఆ నైట్ అంతా రాలేదు. దాంతో వాళ్ళకి టెన్షన్ మొదలైంది. పోనీ అబ్బాయిల ఇంటికి ఏమైనా వెళ్ళారా అని ఆరాధిస్తే అక్కడికి కూడా వెళ్ళలేదు. దాంతో ఇంక ఫ్రెండ్స్ ఇలాగా 2 రోజుల పాటు వెతికారు, ఎక్కడా దొరకలేదు. దాంతో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఇస్తే పోలీసులు సెర్చ్ చేసినప్పుడు ఈ బైక్ ఏమో ఒక బ్రిడ్జ్, సిద్ధాంతం బ్రిడ్జ్ అంటారు దాన్ని, ఆ సిద్ధాంతం బ్రిడ్జ్ దగ్గర ఒక దగ్గర బైక్ ఉంది. ఆ తర్వాత ఇంకొక కింద ఆ బ్రిడ్జికి కింద ఆ అమ్మాయి చెప్పులు ఉన్నాయి. ఇది కనబడింది. దాంతో అందరూ కూడా ఏమనుకున్నారంటే ఇద్దరు నదిలో దూకి ఆత్మహత్య చేసుకుని, ఎందుకంటే బైక్ ఆపి లోపలికి యాక్సిడెంట్కి అయితే పడి ఉండే ఛాన్స్ లేదు, ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు అనేది అనుకున్నారు. అయితే ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు అనేదానికి కారణాలు ఏం కనబడలే. వీళ్ళు కట్నం కూడా బాగానే ఇచ్చారని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కూలి పనులు చేసుకునే టైపే కాబట్టి 1.5 lakh కట్నం ఇచ్చాము, బంగారు ఇచ్చాము, ఆడబడుచుకు 10,000 ఇచ్చాము. ఇవన్నీ కూడా ఈ అమ్మాయి తరపున వాళ్ళు బంధువులు చెప్తున్నారు. సో దాని తర్వాత ఒక ట్విస్ట్ ఏంటంటే ఈ అబ్బాయి తణుకులో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నాడనేది తెలిసింది. అక్కడికి వెళ్ళి పోలీసులు అతన్ని పట్టుకొని స్టేషన్కి తీసుకెళ్లారు. తీసుకెళ్తే అతని వెర్షన్ ఏంటంటే మేమిద్దరం సినిమా నుంచి వెళ్ళొసి వస్తుంటే మాకేదో చిన్న గొడవ అయింది. ఆ గొడవలో నుంచి మేమిద్దరం కోపంతో నేను బతకను అంటే సరే ఇద్దరు చచ్చిపోదాంరా అని చెప్పి మేము దూకేసాము. దూకితే అమ్మాయి కొట్టుకొని వెళ్ళిపోయింది. నేనైతే నాకు భయం వేసింది. భయం వేసి నాకు ఈత వచ్చు, ఈదుకుంటూ వచ్చాను అనేది ఇప్పుడు ఆ అబ్బాయి చెప్పాడు. అయితే వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ఆ అబ్బాయి 2 రోజుల ముందే ఈ అమ్మాయికి నేనంటే ఇష్టం లేదు, ఈ అమ్మాయితో నాకు అనవసరంగా ఇచ్చి పెళ్లి చేశారు అని అన్నాడు. సో అతనికి ఏదో ప్రాబ్లం ఉంది ఆ అమ్మాయితో, దానివల్ల అతనే చంపేసి ఆ అమ్మాయిని ఆ నదిలో వేసేసి బయటకు వచ్చేసి కథ చెప్తున్నాడు అనేది వీళ్ళు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ఈ అమ్మాయికి ఆత్మహత్య చేసుకునే టైప్ పిరికి అమ్మాయి కాదు. అమ్మాయి ఏదైనా ఇప్పుడు వాడు చెప్పేదాన్ని బట్టి కూడా ఏదో చిన్న గొడవ అయింది, ఇద్దరు కలిసి దిగేద్దాం అనుకున్నాం అని అంటున్నారు. సో అంత చిన్న గొడవకి పెళ్ళి 5 రోజులు కాలేదు. మామూలుగా కొత్త జంటకు ఉండే ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కొత్త జంట ఏంటంటే ఒక్కోసారి వాళ్ళకి కంపాటబిలిటీ ఇష్యూస్ వస్తాయి. దానికి కొద్దిగా టైం పడుతుంది. ఎప్పుడైనా కూడా ఇమ్మీడియట్గా ఇద్దరు కొత్త వ్యక్తులు ఒకసారిగా కలిసి జీవితాన్ని కంటిన్యూ చేయాలనుకున్నప్పుడు చాలామందికి ఆ ఇష్యూస్ వస్తాయి. ఎందుకంటే డిఫరెంట్ కల్చర్స్లో డిఫరెంట్ దీంట్లో పెరిగి ఉంటారు. ఒక్కసారిగా వాళ్ళిద్దరిని ఒక దగ్గర పెట్టేసి మీరు బతకండి అంటే వాళ్ళిద్దరి మధ్య ఇష్యూస్ ఖచ్చితంగా వస్తాయి. దానికి టైం పడుతుంది సో జనరల్గా. కానీ అది ఆ అమ్మాయికి కూడా తెలియకుండా ఏం లేదు. అమ్మాయి బాగా యాక్టివ్గా ఉన్న అమ్మాయి, నాలెడ్జబుల్. సో అటువంటి అమ్మాయి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి లేదు. వీడే ఆ కోపంలో తోసేసి ఆ అమ్మాయిని ఇంకా తోసేసాడు కాబట్టి అమ్మాయి కొట్టుకుపోయింది. దాంతో వీడికి భయం వేసి ఈ డ్రామా తను కూడా దూకి అక్కడ నుంచి చెప్తున్నాడు అనేది వీళ్ళు ఆరోపిస్తున్నారు.
సో ఇప్పుడు పోలీసులు ఏంటంటే దీన్ని అనుమానాస్పద మృతిగా వాళ్ళు నమోదు చేసుకున్నారు. నమోదు చేసుకొని వాళ్ళు పోస్ట్ మార్టం ఇంకా బాడీ అయితే దొరకలేదు. బాడీ దొరికి పోస్ట్ మార్టం అంతా అయినాక ఇంకేమన్నా క్లూస్ దొరుకుతాయి అనేది చూస్తున్నారు. నాకు తెలిసి ఏంటంటే ఇట్లాంటి కేసుల్లో జనరల్గా పోలీసులు ఏం చేస్తారంటే వాళ్ళకి పెద్ద దీన్ని ఎట్లా కనిపెట్టాలి, ఇతనే తోసాడా లేదా అని, కాబట్టి అతన్ని కొడతారు, టార్చర్ చేస్తారు. మామూలుగా జనరల్గా పోలీసు మెథడ్స్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్కి మనకి ఎంత టెక్నాలజీ వచ్చినా కూడా ముఖ్యంగా కింది స్థాయి వాళ్ళని కేసుల్ని ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు పోలీసులు ఎంచుకునే షార్ట్ కట్ మెథడ్ ఏంటంటే టార్చర్ చేయడం. దాన్ని మనం జర్నలిస్టులు కూడా తమదైన పద్ధతిలో విచారించారంటాం. తమదైన పద్ధతిలో పేదవాళ్ళని, దళితుల్ని, బీసీలని ఇలాంటి వాళ్ళని విచారిస్తారు. అదే రిచ్ అండ్ వాళ్ళని ఎవరు కూడా వాళ్ళు తమదైన పద్ధతిలో చేయరు. వాళ్ళని చాలా జాగ్రత్తగా డీల్ చేస్తారు. కోర్టులు కూడా వాళ్ళ విషయంలో స్పందించినట్టుగా పేదల విషయంలో స్పందించవు. వాళ్ళనైతే మనం చూసాం, రఘురామకృష్ణరాజుకి మిలిటరీ హాస్పిటల్లో ఇక్కడ చెక్ చేయమని చెప్పారు. సో ఎవరైనా ఎనీ సెలబ్రిటీస్ వాళ్ళకైతే చాలా అన్ని రకాల హక్కులు, రాజ్యాంగం అన్నీ అందరికీ గుర్తొస్తాయి. ఇలాంటి వాటిలో ఉండదు. ఏదేమైనా ఇప్పుడు ఆ అబ్బాయి నుంచి వాళ్ళు ఇప్పటికైతే రాబట్టలేదు. ఆ అబ్బాయి అయితే ఇదే స్టాండ్లో ఉన్నాడు. నిజంగానే అబ్బాయి తోసేశాడా, లేకపోతే ఒక్కోసారి ఆ మధ్య కూడా విజయవాడలో కూడా ఇట్లాగే బ్యారేజీ, కృష్ణా బ్యారేజీ నుంచి ఒక భార్యాభర్త గొడవ వేసుకొని టక్కనే అమ్మాయి వెళ్ళి దూకి చనిపోయింది. అంటే దాని ఏమంటారంటే ఇంపల్సివ్ నేచర్ కొంతమందికి ఉంటుంది. ఆ ఆవేశంలో వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి కూడా ఐడియా ఉండదు. అది ఎమోషన్ డామినేట్ చేస్తుంది. దాన్ని స్పర్ ఆఫ్ ద మూమెంట్ డిసిషన్ అంటారు. అటువంటి ఒక స్పర్ ఆఫ్ ద మూమెంట్ డిసిషన్లో చాలామంది అలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే ఏమన్నా అమ్మాయి దూకేస్తే తను భయపడి కూడా ఉండొచ్చు. మనం అందరినీ హంతకులని డౌట్ చేయలేము. సో ఆ పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి. ఏదేమైనా ఇదొక ఫోటో చూస్తే మాత్రం బాగా చేస్తుంది. అమ్మాయి చాలా అందంగా ఉంది, యంగ్గా ఉంది, చాలా ఆనందంగా కూడా ఉంది ఫోటోలో. సో మేబీ అమ్మాయి ఒక కొత్త జీవితం దొరకబోతుందని నాకు ఆనందంతో ఉండొచ్చు. కానీ అది 3 రోజుల్లోనే అంతమైపోయింది అమ్మాయి జీవితం. అది బేసిక్గా అంటే సార్ యాక్చువల్లీ ఏంటంటే మనకి ఇప్పుడు ఆ అబ్బాయి తరపున గురించి ఆలోచిస్తే తనకి ఇంకేమైనా వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ అలాంటిది ఏమైనా ఉండొచ్చేమో, దాంతో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని చంపుండొచ్చు కదా అని ఒక డౌట్ అయితే ఉండొచ్చు కదా సార్. అంటే పెళ్లికి ముందు ఇలాంటిది ఉందా లేదు తెలియదు. అంటే ఉండొచ్చు. వాళ్ళ అమ్మాయిలకి అబ్బాయిలకి అఫైర్లు అనేవి వెరీ వెరీ కామన్. అబ్బాయిలకే కదా అమ్మాయిలకి కూడా కామన్ అయిపోయింది. ఎందుకంటే ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు దానివల్ల కూడా గొడవలు వస్తాయి. ఎందుకంటే పెళ్ళిళ్ళు చేసుకునే ముందు ఈ ఫోన్లు చెక్ చేయడం, ఫోన్లలో మెసేజ్లు పెట్టి ఉండొచ్చు. అమ్మాయిలకు అబ్బాయిలు, అబ్బాయిలకు అమ్మాయిలు. మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ నేనే చాలా కేసు స్టడీస్ చెప్పాను మన దాంట్లో. అందువల్ల నాకు తెలిసి కూడా ఆ మధ్య ఒక పెళ్ళైన రోజే శోభనం జరుగుతుంటే శోభనానికి రాకుండా ఈ అమ్మాయి గంటలు గంటలు ఫోన్లో మాట్లాడుతుంటే ఈ అబ్బాయి అడిగాడంట, ఎవరితో మాట్లాడుతుంటే నా బాయ్ ఫ్రెండ్ అనేదంట. ఇతనికి షాక్ అయిందంట. ఇదేంటంటే అవును నాకు బాయ్ ఫ్రెండ్ ఉండకూడదా అని చెప్పిందంట. సో అట్లాగే వాళ్ళ పెళ్ళి తర్వాత క్యాన్సిల్ అయిపోయింది. ఇంకొక మా లాయర్ ఫ్రెండ్ ఉన్నాడు. ఇతను ఇట్లాంటి స్టోరీలు చాలా ఎక్కువ చెప్తుంటాడు. పెళ్ళి అయ్యి ఒక 10 రోజులు ఏమో ఉంటుంది. పెళ్ళికి ముందే వీళ్ళిద్దరు పెళ్ళి ఫిక్స్ అయినాకే వీళ్ళకు ఓయోకి వెళ్దామని అనుకున్నారు. ఈ అబ్బాయి ఓయో రూమ్ చెక్ చేస్తుంటే నేను చేయను అని అంట. అమ్మాయి చెయ్యను అంట. అమ్మాయి ఇతనికంటే ఫాస్ట్గా ఓయో రూమ్ బుక్ చేసింది. మనవాడికి అప్పుడైతే డౌట్ రాలేదంట. తర్వాత పెళ్ళైనాక ఈ అమ్మాయి ఇంత ఫాస్ట్గా ఓయో రూమ్ ఎలా బుక్ చేసింది, మనం చేయలేకపోయాము అనే డౌట్ వచ్చి ఆ అమ్మాయి గూగుల్ హిస్టరీ, ఇతను కొంత సాఫ్ట్వేర్ గై, సో హీ నోస్ అనమాట. సో గూగుల్ హిస్టరీ చెక్ చేస్తే ఆ అమ్మాయి చాలాసార్లు ఓయో రూమ్ బుక్ చేయడం, తర్వాత పోర్న్ ఫిల్మ్స్ చూడడం, ఇవన్నీ అబ్బాయిలతో అంతా చాటింగ్లు ఇవన్నీ అతనికి దొరికాయి. దాంతో అమ్మాయిని అడిగితే అవును ఇవన్నీ కామనే కదా, నీకు లేవా, పెళ్ళిగా ముందు ఇవన్నీ కామనే అని అమ్మాయి చెప్పిందంట. దాంతో గొడవలు వచ్చాయి. గొడవలు వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఇంకా డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెడతాను నీ మీద అని చెప్పిందంట. ఫైనల్గా మా అడ్వకేట్ సలహా ఇచ్చింది ఏంటంటే ఆ కేసు పెడితే ఖచ్చితంగా నువ్వు జైలుకి వెళ్తావు, అమ్మాయి వైపు తప్పున్నా కూడా మనం కోర్టులో ప్రూవ్ చేయలేము, కాబట్టి నువ్వు
బయటే పరిష్కరించుకో అని చెప్తే మొత్తానికి ఆ అమ్మాయికి ఒక 25 lakhs డబ్బులు ఇచ్చి ఓకే. విడాకులు తీసుకున్నారు. ఇలాంటివి చాలా వింటున్నాం. అంటే జనరల్గా ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఇండియాలో పెరిగింది. సో ఉమెన్ ఎంపవర్మెంట్ వాళ్ళకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఇండిపెండెన్స్ పెరిగింది. పెరిగినప్పుడు ఉమెన్ కూడా ఎందుకు అబ్బాయిలే అఫైర్లు పెట్టుకోవాలి, ఉమెన్ ఎందుకు పెట్టుకోకూడదు అనే దానికి ఆన్సర్ లేదు నిజానికి. కాకపోతే ఏంటంటే ఇది పెళ్ళి అనేది కూడా ఒక ఒప్పందం కాబట్టి దాంట్లో ఇద్దరు ఒక అండర్స్టాండింగ్తో వెళ్ళాలి తప్ప గతంలో నువ్వు ఎవరితో పెట్టుకున్నావని గొడవ వేసుకుంటే దానికి మీనింగ్లెస్ అది. ఎందుకంటే అబ్బాయిలు ఎప్పటి నుంచి ఇదే పని చేస్తున్నారు, అమ్మాయిలు ఇప్పుడు చేస్తున్నారు. కాబట్టి అమ్మాయిలు ఎప్పుడైతే ఇది చేస్తున్నారో దీన్ని ఎలా డీల్ చేయాలనేది అబ్బాయిలకు తెలియట్లేదు. ఇటువంటి ఒక సిచ్యువేషన్ని అమ్మాయిలకు కూడా ఇంతకుముందు ఇంత మల్టిపుల్ రిలేషన్షిప్స్ అనేవి లేవు. ఇప్పుడు మా అమ్మాయిలకు కూడా మల్టిపుల్ రిలేషన్షిప్స్ పెరిగాయి, చాయిసెస్ పెరిగాయి. సో వీడితోనే ఈ గొట్టంగాడితోనే నేను ఎందుకు లైఫ్ లాగా ఉండాలి, ఇంకా మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా అన్న ఫీలింగ్ రావచ్చు. సో కాబట్టి ఏంటంటే ఇది ఒక న్యూ సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్ని డీల్ చేయడం కోసం ఇద్దరు కూడా అమ్మాయిలు సఫర్ అవుతున్నారు, అబ్బాయిలు సఫర్ అవుతున్నారు. బట్ ఓవరాల్గా అమ్మాయిలు ఎక్కువ సఫర్ అవుతారు. ఎందుకంటే ఇది పేట్రియాటిక్ సొసైటీ మంది, ఇప్పటికి కూడా మెయిల్ డామినేట్ సొసైటీ కాబట్టి మొత్తంగా తీసుకున్నప్పుడు ఓవరాల్గా అమ్మాయిల మీదనే క్రైమ్ ఎక్కువ ఉంది, అమ్మాయిలు ఎక్కువ సఫర్ అవుతున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.